గైస్, థంబ్‌నెయిల్ చూసైతే వచ్చేసి ఉంటారు మీరు. సో, మనకు 3 సినిమాల ట్రైలర్స్ అయితే రిలీజ్ అయినాయి. ఫస్ట్ వచ్చేసి 'రాజా సాబ్' ట్రైలర్ రిలీజ్ అయింది. ఆ తర్వాత 'జననాయకుడు', 'జననాయకన్' తమిళ్‌లో, తెలుగులో డబ్బింగ్ 'జననాయకుడు' ట్రైలర్ రిలీజ్ అయింది. అండ్ థర్డ్ ట్రైలర్ వచ్చేసి మన శంకర వరప్రసాద్ గారు. సో గైస్, లెట్స్ గెట్ డైరెక్ట్‌లీ ఇంటు ద వీడియో. అండ్ ఈ 3 ట్రైలర్స్‌ల రివ్యూ చేసేద్దాం. ఫస్ట్ వచ్చేసి 'రాజా సాబ్'. 'రాజా సాబ్' ఫస్ట్ రిలీజ్ అయిన టీజర్ గానీ, తర్వాత కొన్ని పాటలు గానీ రిలీజ్ అయినప్పుడు అంచనాలు అంత లేకుండా ఉండే. కానీ ఎప్పుడైతే ప్రీ రిలీజ్ ఈవెంట్ అయిందో అప్పటినుంచి అంచనాలు ఒక రేంజ్‌లో, ఒక ఎత్తులో పెరిగిపోయాయి. గైస్, ట్రైలర్ విషయానికి రిలీజ్ అయినప్పుడు మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. అసలు ఆ వీఎఫ్ఎక్స్ కానీ, ఆ క్లారిటీ, ఆ విజువల్స్ బ్రెత్ టేకింగ్ అని చెప్పొచ్చు. అసలు మారుతి నుంచి ఇలాంటి ప్రొడక్ట్ అనేది ఎక్స్‌పెక్ట్ చేయడము ఒక 20% అయితే డైరెక్ట్ 100% అంచనాలు పెంచేసింది. సో, ఔట్ అండ్ ఔట్ టెర్రిఫిక్ విజువల్ వండర్ విత్ గ్రేట్ వీఎఫ్ఎక్స్ అండ్ కట్అవుట్. ప్రభాస్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. టెర్రిఫిక్ అంటే టెర్రిఫిక్. అండ్ ముగ్గురు హీరోయిన్స్ తోని లార్జర్ దెన్ లైఫ్ క్యారెక్టర్ ఉండబోతుంది మన ప్రభాస్‌ది. అండ్ వీఎఫ్ఎక్స్ కూడా సంజయ్ దత్ కానీ అందరు క్యారెక్టర్స్ మాత్రం టాప్ నాచ్ అని చెప్పొచ్చు. అండ్ నా నా వరకు ఒక్క సింగిల్ వర్డ్ లో చెప్పాలంటే అవుట్ స్టాండింగ్ ట్రైలర్. అంచనాలను విపరీతంగా పెంచేసింది. అండ్ పండగకి రిలీజ్ కాబోతుంది కాబట్టి ఇంకా డబుల్ బోనాన్జా కాబోతుంది ఇది, ఎస్పెషలీ మన రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ కి. సో గైస్, తప్పకుండా ఇది మీ నియర్ బై థియేటర్స్ లో వెళ్ళి చూడండి. అండ్ ఇంకా సెకండ్ ట్రైలర్ వచ్చేసి మన జన నాయకుడు స్టారింగ్ తలపతి విజయ్. ఇక తలపతి విజయ్ అంటే అటు తమిళ ఇండస్ట్రీలో #1 యాక్టర్. సో ఓపెనింగ్స్ మాత్రం బంపర్ గా ఉండబోతున్నాయి. దాంట్లో ఏ సందేహం అయితే లేకుండా ఉంటది. 100% గ్యారంటీ అందులో. బట్ ట్రైలర్ విషయానికి వచ్చేస్తే నేను ఒకటేసారి షాక్ అయ్యాను. భగవంత్ కేసరి కొన్ని సీన్స్ డైరెక్ట్ ఫస్ట్ ఒక జైల్లో ఫైట్ సీక్వెన్స్, ఆ టనెల్ లో ఫైట్ సీక్వెన్స్ అండ్ శ్రీలీల క్యారెక్టర్ మమిత చేయడము, ఇవన్నీ చూస్తే ఆ ప్లాట్ మాత్రం 100% భగవంత్ కేసరి నుంచి తీసుకున్నారని క్లియర్ కట్ గా అర్థమైపోయింది. అండ్ దానికి తోడు ఒక పొలిటికల్ యాంగిల్. మన తలపతి విజయ్ ఇక లాస్ట్ సినిమా కాబట్టి పొలిటిక్స్ లో ఎంటర్ కాబోతున్నాడు కాబట్టి ఆ పొలిటికల్ యాంగిల్ దానికి యాడ్ చేసి చూపెట్టాడు. సో గైస్, ఆల్ ఇన్ ఆల్ ఈ ట్రైలర్ గురించి చెప్పాలంటే కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ మసాలా ఉండబోతుందని క్లియర్ కట్ గా అర్థమవుతుంది. కానీ ట్రైలర్ విషయానికి వచ్చేస్తే ఎలా ఉంది ట్రైలర్ అంటే, భగవంత్ కేసరి మనం చూసాం తెలుగులో కాబట్టి నాకైతే చాలా యావరేజ్ గా అనిపించింది. ఎస్పెషల్లీ మన తలపతి విజయ్ యాక్షన్స్ గానీ, ఆ సీక్వెన్స్, ఎందుకంటే మనం ఇంతకుముందు చూసాము. బాలకృష్ణ మాత్రం టెర్రిఫిక్ ఉండే. తన డైలాగ్స్ గానీ, తన యాక్షన్ సీక్వెన్సెస్ గానీ నెక్స్ట్ లెవెల్లో తీశారు. సో తన ప్రెజెంటేషన్, బాలకృష్ణ స్క్రీన్ ప్రెజెన్స్ కూడా టెర్రిఫిక్ అని చెప్పొచ్చు. కంపేర్ చేస్తే విజయ్ తోని కొద్ది డౌన్ అనిపించింది. కానీ తమిళ ఆడియన్స్ కి ఎక్కొచ్చు. కానీ కంప్లీట్ ఒక అవుట్ అండ్ అవుట్ మాస్ మసాలా సినిమా లాగా కనబడుతుంది. నా వరకు ఒక సింగిల్ వర్డ్ లో చెప్పాలంటే ప్రిటీ యావరేజ్ ట్రైలర్ అని క్లియర్ కట్ గా చెప్పొచ్చు. ఖచ్చితంగా జాన్ 9th కి మన రెబల్ సాబ్, రాజా సాబ్ తో రిలీజ్ అవుతుంది. సో టఫ్ కాంపిటీషన్ ఉండబోతుంది. కలెక్షన్స్ లో కొద్దిగా డౌన్ చేసే ఛాన్సెస్ ఉన్నాయని నాకు అనిపిస్తుంది. ఐ మైట్ బి రాంగ్. కానీ జాన్ 9th ఇది కూడా థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది. తప్పకుండా వెళ్ళి చూసి చెప్పండి ఎలా ఉందనేది. నెక్స్ట్ వచ్చేసి మన శంకర వరప్రసాద్ గారు ఇవాళ రిలీజ్ అయింది ట్రైలర్. అండ్ ట్రైలర్ లో నేను చాలా కామెడీ సీక్వెన్సెస్, ఈ కామెడీ టైమింగ్స్ చాలా ఎక్స్పెక్ట్ చేసిన, కానీ అవన్నీ కొద్దిగా దాచిపెట్టారనిపిస్తుంది మూవీ కోసం. అండ్ సింపుల్ గా స్ట్రైట్ ఫార్వర్డ్ గా స్టోరీ ఏముండబోతుంది, ఎలా ఉండబోతుంది అనేది క్లియర్ కట్ గా ప్రెజెంట్ చేశారు. ఒక రా ఏజెంట్ అండ్ ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఒక చిన్న గొడవలు, అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లాగా. రెండోది, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అట్ ద సేమ్ టైం నాకు తెలిసి వైఫ్ కి తెలియదు అనుకుంటా, తను ఒక రా ఏజెంట్ అని. తర్వాత తెలిస్తే ఏమవుతుంది అనేది కథనం అని క్లియర్ కట్ గా స్టోరీని ప్రజెంట్ చేశారు. ఒక సింపుల్ వేలో ప్రజెంట్ చేశారు. అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి మెగాస్టార్ అపియరెన్స్. ఓ వింటేజ్ మెగాస్టార్ ని చూసినట్టు అనిపించింది. ఆ యాక్షన్ బ్లాక్స్ కానీ, అట్ ద సేమ్ టైం తను మెయిన్ ఫిట్నెస్ గురించి మాట్లాడుకొని చాలా స్లిమ్ అండ్ సూపర్ గా కనబడుతున్నాడు. ఆ జాకెట్స్, ఆ టీషర్ట్స్ లో కానీ టెరిఫిక్ అంటే టెరిఫిక్ ఉంది తన స్క్రీన్ ప్రెసెన్స్. అండ్ మెయిన్ మేజర్ హైలైట్ వచ్చేసి మన విక్టరీ వెంకటేష్ లాస్ట్ లో ఆ ఎంట్రీ ఇచ్చినప్పుడు మన మెగాస్టార్ తనకి ఫ్యామిలీ పర్సన్ అనుకున్నా, కానీ ఒక చాపర్ లో ఎంట్రీ ఇచ్చావు అంటే
మీరు మాస్ అనుకున్నా కానీ మీరు ఫ్యామిలీలోకి వెళ్ళిరని, జానర్లోకి వెళ్ళిరని ఇప్పుడే తెలిసింది అనేది డైలాగ్ మాత్రం టెరిఫిక్ అంటే టెరిఫిక్. ఇద్దరికి పర్ఫెక్ట్ సెట్ అయి సింక్ అయింది. సో గైస్, ఈ ట్రైలర్స్లో, ఈ 3 ట్రైలర్స్లో నాకు బాగా నచ్చిన ట్రైలర్ ఏది అని క్లియర్ కట్గా అడిగితే మాత్రం ఫస్ట్ ఆ రాజా సాబ్. ఎందుకంటే ఆ విఎఫ్ఎక్స్, ఆ విజువల్స్, ఆ లార్జర్ దెన్ లైఫ్ విజువల్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం టెరిఫిక్ అంటే టెరిఫిక్ గా ప్రజెంట్ చేశారు మారుతి. అండ్ అసలు కంప్లీట్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మారుతి నుంచి ఇలాంటి ప్రోడక్ట్. సో అవుట్ అండ్ అవుట్ టెర్రిఫిక్ అంటే టెర్రిఫిక్. నా నంబర్ 1 అదే. అండ్ నంబర్ 2 వచ్చేసి మన శంకర వరప్రసాద్ గారు ఒక లైట్ హార్టెడ్, ఒక ఫ్యామిలీ జానర్ లో ఒక రా ఏజెంట్ తో ఉన్న ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ లాగా ప్రజెంట్ చేశారు. క్లియర్ కట్ స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేశారు. సో కామెడీ అనేది కంప్లీట్ గా ఫిలిం లో చూసినప్పుడు ఎంజాయ్ చేస్తాం అనేది నా గట్టి నమ్మకం. సో మన శంకర వరప్రసాద్ కి సెకండ్ నంబర్. అండ్ థర్డ్ వచ్చేసి ఇంకా మిగిలింది మన జననాయకన్. ఎందుకంటే మనం ఆల్రెడీ భగవంత్ కేసరి చూసాం కాబట్టి కొద్దిగా నాకు అంత పెద్దగా ఎక్కలేదు. కానీ తమిళ ఇండస్ట్రీలో భారీ ఓపెనింగ్స్ వస్తాయి. ఎందుకంటే మన తలపతి విజయ్ లాస్ట్ ఫిలిం, అట్ ద సేమ్ టైం మన పాలిటిక్స్ లో ఎంటర్ అవుతున్నాడు కాబట్టి ఒక పొలిటికల్ యాంగిల్ కూడా యాడ్ చేశారు సినిమాకి. సో గైస్, టాప్ 1 వచ్చేసి రాజా సాబ్, టాప్ 2 వచ్చేసి మన శంకర వరప్రసాద్ గారు, అండ్ 3 వచ్చేసి జననాయకన్. గైస్, ఈ 3 మూవీస్ ఎస్పెషల్లీ రాజా సాబ్ అండ్ జననాయకన్ ఒకటే రోజు Jan 9th రిలీజ్ అవుతుంది. సో ఖచ్చితంగా మీ నియర్ బై థియేటర్స్ లో వెళ్ళి చూడండి అండ్ కమ్ బ్యాక్ టు మై ఛానల్ టు చెక్ అవుట్ ద రివ్యూ ఆఫ్ దీస్ 2 మూవీస్ ఆన్ Jan 9th. అండ్ ప్రీమియర్స్ ఉంటే ఇంకా ముందే వస్తుంది రివ్యూ ఈ ఛానల్లో. అండ్ మన Jan 12th కి అఫీషియల్ గా మన శంకర వరప్రసాద్ కూడా రిలీజ్ అవుతుంది. బట్ Jan 11 ప్రీమియర్స్ ఉండబోతున్నాయి అని తెలుస్తుంది. సో ఇఫ్ ఇన్ కేస్ ప్రీమియర్స్ ఉంటే 11th రోజే మన ఛానల్లో రివ్యూ వచ్చేస్తుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ ద లేటెస్ట్ రివ్యూస్ అండ్ అప్డేట్స్. గైస్, చూస్తున్న వాళ్ళు మీకు ఈ 3 ట్రైలర్స్ లో ఏది నచ్చింది, మీ ఒపీనియన్స్ కూడా ఖచ్చితంగా కింద షేర్ చేయండి. అట్ ద సేమ్ టైం మీ ఫస్ట్ ఏ సినిమా చూడబోతున్నారు, సెకండ్ ఏది చూడబోతున్నారు, థర్డ్ ఏది చూడబోతున్నారు అనేది కూడా మెన్షన్ చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ దీస్ 3 ట్రైలర్ రివ్యూస్. గైస్, మీకు ఏది అనిపిస్తుందో తప్పకుండా మెన్షన్ చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ రివ్యూ. చూస్తున్న ప్రతి ఒక్కరు కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ ని గట్టి గుద్దండి. షో సమ్ లవ్. క్యాచ్ యు అంటిల్ మై నెక్స్ట్ వీడియో. బై.